మన్సీ డానియల్స్ అనే రైటర్ ఎవరూ లేని ఒక అడవిలో నిద్రలేస్తాడు. అసలు అతను అక్కడికి ఎలా వచ్చాడో కూడా గుర్తుండదు. భయంతో పరిగెత్తుకుంటూ దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌కి వెళ్తాడు. అక్కడ ఒక పోలీస్‌ని కలుస్తాడు. ఇక మున్సీ రైటర్ కావడంతో దూరంగా ఉన్న క్యాబిన్‌కి వెళ్లి తన కొత్త బుక్ రాస్తుంటాడు. అప్పుడు కరెంట్ పోవడంతో పక్క ఇంటికి వెళ్లి అడుగుదామని వెళ్లి చూస్తే తన నైబర్‌ని ఎవరో దారుణంగా నరికి ముక్కలు ముక్కలుగా చేసి పడేస్తారు. అప్పుడు కొంతమంది మాస్క్ వేసుకున్న వ్యక్తులు చంపడానికి వెంటపడడంతో అడవిలోకి పరిగెత్తి తప్పించుకుంటాడు. ఇదంతా పోలీస్‌కి చెప్తే అక్కడ వాళ్ళకి బాడీ కానీ, ఏ ఎవిడెన్స్ కానీ కనిపించకపోవడంతో ఇతను ఒక రైటర్ కదా! ఇదంతా ఇమాజిన్ చేసుకుంటున్నాడని నవ్వుకుంటారు. ఆ టైంలో కార్ టైర్ కోసేసి ఉండడంతో పోలీస్‌కి వీడే ఏదో చేసుంటాడని అనుమానం వస్తుంది. ఇంటి దగ్గర ఎవరో షెల్ఫ్‌లో గంజాయి పెడతంతో మనిషికి ఇంకా ఎక్కువగా భయమేస్తుంది. అప్పుడు ఒక ఎఫ్‌బీఐ ఏజెంట్ అతన్ని కలిసి అంతా నేను గమనిస్తున్నానని, చనిపోయింది నల్లజాతి వాళ్ళంటే ఇష్టం లేని వైట్ సూప్రమిస్ట్ మార్క్ స్ట్రాంగ్ అని చెప్తాడు. నువ్వు చెప్పిందే నిజమైతే నువ్వు అతనికి ఇష్టం లేని నల్లజాతీయుడివి అని, ఆ టైంలో అక్కడ ఉన్నందుకు నువ్వే ప్రైమ్ సస్పెక్ట్ అవుతావు అంటాడు. మన్సీని మార్క్‌కి చెందిన వాళ్ళు బెదిరించడం స్టార్ట్ చేస్తారు. అదే టైంలో బ్రదర్ 14 అనే ఒక కోడ్ వర్డ్‌ని మన్సీ కనుక్కుంటాడు. ఇక టీవీలో వస్తున్న జెన్నింగ్స్ చావు వార్త విని చాలా షాక్ అవుతాడు. కార్‌లో చూస్తే అతనికి ఒక రక్తంతో తడిచిన వాచ్ కనిపిస్తుంది. బావ దగ్గరికి వెళ్లి నాకు హెల్ప్ చెయ్యి నువ్వు లాయర్‌వి కదా అంటే అతని బావ మన్సీకి ఉన్న కాంట్రోవర్షియల్ రెప్యుటేషన్ వల్ల కుదరదంటాడు. ఎలాగైనా తన పేరు క్లియర్ చేసుకోవడానికి కూతురు క్యాలీని కలుస్తాడు. ఆ తర్వాత లూసీని కలుస్తాడు. కానీ లూసీ కోపంగా నువ్వు నాకు తెలియకుండా ఎందులోనో ఇరికించావు. నా మార్గ్‌లో మెడ మీద కోటుతో ఉన్న ఒక బాడీ ఉందని గన్ పాయింట్ చేసి అరుస్తుంది. ఇక ఎఫ్‌బీఐ ఏజెంట్‌ని కలిసి అతన్ని చంపడానికి వచ్చిన అసాసిన్‌ని చంపినట్లు ఒప్పుకుంటాడు. కానీ ఆటాప్సీ రిపోర్ట్ చూస్తే అతని బాడీ మీద 21 పోట్లు ఉన్నట్టు గమనిస్తాడు. ఎఫ్‌బీఐ ఏజెంట్ హెల్ప్ చేస్తాడని అతన్ని నమ్మి వాచ్ తగలబెట్టేస్తాడు. ఒకరోజు మనిషి చచ్చినోడి ఫోటోలో టాటూస్ చూసి వెతికితే అది ప్రొఫైన్ డిస్కార్డ్ అనే గ్యాంగ్ కి చెందిన వాళ్ళదని గ్రహిస్తాడు. ఆ డిస్కార్డ్ గ్యాంగ్ కి మార్క్ కి చెందిన ఫోర్జ్ గ్యాంగ్ అంటే పడదని తెలుసుకుంటాడు. తర్వాత లూసీని కలవడానికి వెళ్తాడు. అక్కడ ఫోర్జ్ గ్యాంగ్ లూసీ ఇంటిని నాశనం చేయడం గమనిస్తాడు. నెక్స్ట్ డే అతనికి నువ్వు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ని ఆపేయమని ఒక నోట్ వస్తుంది. అది చూసి దీని వెనక ఎవరున్నారో కనిపెట్టాలనుకుంటాడు. ప్రొటెక్షన్ కోసం ఒక గన్ కొనుక్కుంటాడు. ఆ రాత్రి కొంతమంది పిల్లలు అతన్ని బెదిరిస్తుంటే గన్ పేల్చి వాళ్ళని అక్కడి నుండి తరిమేస్తాడు. చూస్తుండగానే మనిషి గ్యాంగ్ వార్ లో దిగుతాడు. ఎలాగైనా తన జీవితం తలకిందులుగా అవ్వకముందే ఆన్సర్స్ కనిపెట్టాలనుకుంటాడు. అతని ఫ్యామిలీ కూడా మనిషిని చూసి భయపడుతుంది. నెక్స్ట్ మార్నింగ్ రిపోర్టర్లా డ్రెస్ చేసుకుని డిస్కార్డ్ గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి గన్ కమ్యూన్కి వెళ్తాడు. మరో పక్క ఎలెనాని ఫిలడెల్ఫియా పోలీసులు క్వశ్చన్ చేస్తుంటారు. కానీ మనిషిని కాపాడుకోవడానికి ఏమీ చెప్పదు. మనిషి ఇన్వెస్టిగేషన్ లో యాండ్ కోసం పనిచేస్తున్న అసోసియేట్ కి దగ్గరలో ఉన్న ఒక స్వింగర్ కప్ కి కనెక్షన్ ఉందని కనిపెడతాడు. ఎలెనాని కలిసి అతన్ని ట్రాక్ చేయమని చెప్పి లాయర్ ని కలిస్తే అతను మనిషిని ఫ్రేమ్ చేస్తున్న విధానం అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు ఆ అసోసియేట్ డాన్ ఒకప్పుడు మిలిటరీ గ్రీన్ బెరెట్ అని ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా నెల్లి స్వింగర్ క్లబ్ కి వెళ్తాడని తెలుసుకుంటాడు. మరోపక్క మనిషి ఎఫ్బీఐ ఏజెంట్ ని కలుస్తాడు. అతను మార్క్ ఆ నైట్ స్టే చేసిన క్యాబిన్ ఓనర్ స్టూ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు చెప్తాడు. ఎంత వద్దు అంటున్నా వినకుండా స్టూ దగ్గరికి వెళ్లి అతన్ని ఏమైందో చెప్పని బెదిరిస్తాడు. కానీ అప్పుడు డాన్ నిన్నెవరో గమనిస్తున్నారనడంతో అక్కడి నుండి పారిపోతాడు. మార్క్ సైమన్ బాడీ దొరకడంతో న్యూస్ ఛానల్స్ మొత్తం మనిషినే మర్డర్ చేశాడని మోత మోగిస్తాయి. ఎక్కడ చూసిన మనిషి ఫోటో వాంటెడ్ గా ఉండడంతో ఇక సిటీ నుండి పారిపోతాడు. అతను ఎవరితో ఉంటే వాళ్ళకు కూడా డేంజర్ అని క్యాలీకి ఉన్న ఒక అబాండెన్ బిల్డింగ్ లో తలదాచుకుంటాడు. కానీ మనిషి నైబర్ తో మాట్లాడటం చూసి తండ్రితో అసలు నీకు బుద్ధుందా, అలా ఎలా వెళ్ళి మాట్లాడతావు, నువ్వు అసలే వాంటెడ్, అదే కాక నిన్ను చంపడం కోసం తిరుగుతున్నారు అని అరుస్తుంది. ఇక వాళ్ళ క్షేమం కోసం అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు. లూసీకి కాల్ చేసి హెల్ప్ చేయమని అడుగుతాడు. తర్వాత లాయర్ని కలిసి నాకు ఉన్న ఆప్షన్స్ ఏంటో చెప్పమంటాడు. అతను మున్సీతో నువ్వు లొంగిపో లేదా పారిపో అంటాడు. ఇక పోలీస్కి లంచం ఇచ్చి ప్లేన్ లో పారిపోవడానికి ప్లాన్ చేస్తాడు. కానీ మళ్ళీ మనసు మార్చుకొని వెనక్కి వెళ్లి లొంగిపోతాడు. జైల్లో ఉండగా అతనికి తాను చంపింది మార్క్ సెక్యూరిటీ గార్డ్ అని తెలుసుకుంటాడు. అంతేకాకుండా ఇన్వెస్టిగేటర్స్ అతనితో నీ అపార్ట్మెంట్ లో బ్లడ్ తో ఉన్న బట్టలు అంతేకాకుండా మార్క్ ల్యాప్టాప్ కూడా దొరికాయని, నువ్వు ఇంటర్నెట్ లో బ్రదర్ 14 అని చనిపోయిన వ్యక్తి బాడీ ఎలా డిస్పోజ్ చేయాలో అని సెర్చ్ చేసిన సెర్చ్ ని కూడా చూపిస్తారు. లూసీ స్టూని కలుస్తుంది. అతను లూసీకి కొంత డబ్బిచ్చి ఒక ఫర్నిచర్ స్టోర్ కి వెళ్ళమంటాడు. అక్కడ ఫోర్జ్ గ్యాంగ్ ని కలిసి మార్క్ ఫైల్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను సంపాదిస్తుంది. అందులో స్టూని ఇన్వాల్వ్ చేస్తూ ఎవిడెన్స్ కనిపెడుతుంది. అంతేకాకుండా స్టూ కేసులో పనిచేస్తున్న లిండా అసలు లిండానే కాదు, జూలియా అని రీవైటలైజ్ అనే కంపెనీలో సెక్యూరిటీ హెడ్ అని తెలుసుకుంటుంది. మున్సీని ఎఫ్బీఐ ఏజెంట్ జైలు నుండి బయటికి విడిపిస్తాడు. ఈ మైక్ పెట్టుకుని స్టూని కలవడానికి ఒప్పిస్తాడు. కానీ స్టూకి మున్సీ ఎఫ్బీఐ కోసం వర్క్ చేస్తున్నాడని తెలిసి మీటింగ్ కి ఒప్పుకోడు. మైక్ ని తీసేసి స్టూ జూలియాని కలుస్తాడు. జూలియా నీకు లాయర్ రిప్రజెంటేషన్ ఇస్తాను, నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పు అంటుంది. కానీ మనిషికి స్టూ తనని నిరికిస్తున్నాడని ముందుగానే తెలుసు. అంతేకాక డాన్ అంతా మనిషికి చెప్పినట్లు ఇంకా స్టూకి తెలియదు. ఆ టైంలో ఇదంతా ప్లాన్ చేసిన జూలియా స్టూని డాన్ ని షూట్ చేసి చంపేస్తుంది.
మన్సీని కూడా చంపబోతే విండోలో నుండి బయటకు దూకి తప్పించుకుంటాడు. వాటర్‌లో కొట్టుకు వచ్చిన మన్సీని రోమ్ తన కారవాన్‌లో తీసుకొని వెళ్లి వైద్యం చేస్తాడు. మరో పక్క ఎఫ్‌బీఐ ఏజెంట్ మర్డర్స్‌కి, రీవైటలైజ్‌కి ఉన్న కనెక్షన్స్ గుర్తిస్తాడు. కరెక్ట్‌గా అదే టైంలో అతనికి స్టూ మెన్షన్ నుండి స్టూ, డాన్ ఇద్దరూ చనిపోయారని కాల్ వస్తుంది. ఇంతలో అక్కడికి జూలియా వచ్చి మన్సీనే ఈ హత్యలు చేశాడని అంటుంది. కానీ ఎఫ్‌బీఐ ఏజెంట్‌కి మన్సీ గురించి తెలియడంతో జూలియా ఏదో దాచిపెడుతుందని, అదేంటో కనుక్కోవాలని పక్కన ఉన్న ఏజెంట్‌తో చెప్తాడు. అప్పుడే లూసీ కూడా ఏజెంట్‌కి ఫోన్ చేసి జూలియా ఇన్వాల్వ్‌మెంట్ మొత్తం చెప్పేస్తుంది. మన్సీ హాస్పిటల్‌లో నిద్రలేస్తాడు. జూలియా డాక్టర్ లాగా వచ్చి మన్సీని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ ఎఫ్‌బీఐ ఏజెంట్ ఫాలో అవడంతో అతని మీద కాల్పులు జరుపుతూ అక్కడి నుండి తప్పించుకుంటుంది. ఏజెంట్‌కి రీవైటలైజ్ కంపెనీకి ఇంకో పవర్‌ఫుల్ పర్సన్ రైట్‌కి ఉన్న కనెక్షన్ గురించి టిప్ వస్తుంది. ఎఫ్‌బీఐ ఏజెంట్ తమ్ముడు మ్యానీ కూడా ఇలాగే చనిపోవడంతో పర్సనల్‌గా తీసుకుంటాడు. మన్సీ అతనికి ఉన్న కనెక్షన్స్‌తో నోవాని కలిస్తే అతను ఒక సైలెంట్ ఇన్వెస్టర్ రాడ్నీని కలవమంటాడు. ఆ రాత్రి ఎఫ్‌బీఐ ఏజెంట్ బాగా తాగేసి సూసైడ్ చేసుకుంటాడు. దాంతో ఇందులో ఇంకా పెద్దవాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారని వాళ్ళకి అర్థమవుతుంది. ఇక మొత్తానికి ఇంటికి చేరుకొని తన భార్యతో ఏజెంట్ చనిపోయిన విషయం చెప్తాడు. కానీ జూలియా అతని కాల్ ట్యాప్ చేసి ఎలెనాని బెదిరించడంతో మన్సీ, ఎలెనా జూలియాకి తెలియకుండా కలవడానికి ప్లాన్ వేసుకుంటారు. ఈలోగా జూలియా వెళ్లి రాడ్నీని కలుస్తుంది. పోలీసులు డిమిట్రియస్ ని, ఎలెనాని మన్సీ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారు. కానీ ఏ ఎవిడెన్స్ కనిపెట్టలేకపోతారు. మన్సీ జూలియాని కలిసి వెళ్లిపోయే ముందు ఆమె రికార్డెడ్ కన్ఫెషన్ ఉన్న ల్యాప్టాప్ ని దొబ్బేస్తాడు. ఇక జూలియా ఐసయ్య ఉన్న షాప్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న బర్ట్‌ని, ఐసయ్యాని షూట్ చేస్తుంది. వెనక నుండి ఎలెనా తల మీద మోది జూలియాని షూట్ చేసేస్తుంది. జూలియా చనిపోయే ముందు ఎలెనాను కూడా షూట్ చేస్తుంది. మన్సీ హాస్పిటల్‌కి వెళ్లి ఎలెనా, ఐసయ్య బ్రతికి ఉండడం చూస్తాడు. ఇక డిటెక్టివ్స్‌కి జూలియా సంబంధించిన అన్ని ఎవిడెన్స్ ఇవ్వడంతో అతన్ని జైలు నుండి బయటకు వదిలేస్తారు. ఆడియో ఎవిడెన్స్, ఫోటోస్ అన్ని తీసుకొని సిఎన్ఎన్ ఆఫీస్‌కి వెళ్లి మొత్తం అంతా బయట పెట్టేస్తాడు. జూలియాకి, క్రేన్స్‌కి మధ్య ఉన్న కనెక్షన్ కూడా బయటపెడతాడు. ఆ తర్వాత అతనికి ఏం జరగబోతుందని భయంగా బార్‌లో కూర్చొని తాగుతూ ఉంటాడు. క్రేన్స్ ఉన్న అడ్రస్‌కి వెళ్లి అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. మరో పక్క రాడ్నీని ఎవరో చంపేస్తారు. చూస్తే ఎఫ్‌బీఐ రైడ్ నుంచి తప్పించుకున్న బాబీ వుడ్స్ రాడ్నీని, అతని బాడీ గార్డ్స్‌ని షూట్ చేసి చంపేస్తాడు. థాంక్స్ ఫర్ వాచింగ్.